లేదు, అప్పాలు లేవయ్యా, రొట్టెలు లేవు అంటే ఆయన అన్నాడు, భయపడగాకు, ఇశ్రాయేలు దేవుడైన సెలవిచ్చినట్లుగా నువ్వు చెయ్యమ్మా, నేను చెప్పినట్లు చెయ్యి. ఆ పిండిలో, ఆ అప్పంలో కొంచెం నా కొరకు తీసుకుని రా మొదట, తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును. మనందరికీ తెలిసే అనేక సంవత్సరాలు ఆశీర్వాదాలు ఆ ఇంట్లో ఎంతమంది తిన్నా, ఎన్ని రోజులు కూర్చొని తిన్నా ఆశీర్వాదాలు తొలగిపోలేదు, కరిగిపోలేదు. సపట్లు కొట్టి ప్రభుత్వం ఏమంటే ఒకనొక రోజున ఈ కుమారుడు చనిపోతే ఏలియా ఉండే గదిలో ఈ బాబును పెట్టి ఈమె ఏలియా దగ్గరికి పోయి అడుగుతుంది, దైవజనుడా. చదువుతాను ఒకసారి ఆ మాటలు, చాలా చక్కటి మాటలు. మీరు టయాన్ని చూడగాకండి, చక్కటి మాటలు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో అధ్యాయమమ్మా? 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17 చదవండి. దేవునికి స్తోత్రం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. అమ్మా దొరికిందా? రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రాని నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని సంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద తాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి. దేవుడికి మొరపెడుతున్నాడు. అర్థమవుతుందా? దైవజనుడు ప్రార్థన ఉందో తెలుసా? ఈ దైవజనుడి ప్రార్థన, నా దేవా, నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుడు. ఈ రాత్రి నేను అంటాను, నువ్వు ఏ దైవజనుని చేర్చుకొని నీళ్ళు ఇచ్చావు, ఏ దైవజనుని చేర్చుకొని కానుక ఇచ్చావు, ఏ దైవజనుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చావు, ఏ దైవజనుని ప్రేమించి అతనికి కావలసిన అవసరాలు, అక్కర్లు నువ్వు చేదోడు వాదోడుగా ఉన్నావో, దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. దేవుడు